అందరికీ నమస్తే. అబ్బా జరుగుతాగురి. ఇక ఈ రోజు అయితే అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రోమో అయితే చూసిన. ఇక ఈ ప్రోమోలు అయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి అనుకోండి. ఇక లాస్ట్ టైం లాగానే ఫోన్ వల్ల కూడా ఉంది, లాస్ట్ టైం లాగానే రెడ్ కార్డ్స్ ఇచ్చుడు ఉంది, లాస్ట్ టైం లాగానే ఇక దాని ఏమంటారు పుషప్లు చేసుడు ఉంది. ఒక అబ్బాయి అయితే షెడ్ చేసేసి బాడీ మొత్తం చూపిస్తున్నాడు. అరే నాయన సిక్స్ ప్యాక్లు అవన్నీ. షోకి కావాల్సింది గేమ్, షోకి కావాల్సింది టాకింగ్ పవర్, షోకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అవునా కాదా? మరి ఈ షోకి ఎవరు వస్తున్నారు, ఎటువంటి వాళ్ళు వస్తున్నారు అనేది ఇంకా మనకు అప్పుడే ఏం తెలియదు అనమాట. మరి కరెక్ట్గా వర్తి అనుకున్న వాళ్ళని ఇస్తున్నారా, అన్వర్తి అనుకున్న వాళ్ళని తీసుకొస్తున్నారా అగ్ని పరీక్షకు అనేది చూడాలి. లాస్ట్ టైం కూడా వర్తి అనుకున్న వాళ్ళని తీసుకురాలేదు, అన్వర్తి అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ పేరు ఇప్పుడు ఎందుకులే. కానీ మరి మీరు అగ్ని పరీక్షను ఇష్టపడే వాళ్ళు ఓళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ అయితే ముందుగా అయితే మన వీడియోని లైక్ అయితే కొట్టుర్రి, అట్లనే షేర్ కొట్టుర్రి. మీ ఒపీనియన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయరి. బిగ్ బాస్ వచ్చేసింది అబ్బాయి. ఇక బిగ్ బాస్ వచ్చేసిందంటే దానికంటే ముందు అగ్ని పరీక్ష వస్తుంది. ఈ అగ్ని పరీక్ష వచ్చేసిందంటే అందులో గేమ్స్, ఎంటర్టైన్మెంట్స్, ఎవరోలు ఏంటి అనేటిదిగా మొత్తం అయితే ఈ ఆగస్టు 15వ తారీఖున అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అయితే లాస్ట్ టైంలోనే ఇప్పుడు కూడా శ్రీముఖి గారు హోస్ట్గా అయితే ఉన్నారు. సేమ్ నవదీప్ గారు, బిందు మాధవి గారు, అలాగే అభిజిత్ గారు, ఈ ముగ్గురు జడ్జెస్, ఒక యాంకర్. ఇక వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినట్టుగా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకు వస్తున్నావు, ఏం చేస్తావు, అది అంతా అడుగుతారు అనమాట. ఇక తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక ఆర్మీ అమ్మాయి వస్తుందని అన్నారు. మరి అది ఎంత నిజమో ఎంత బద్దమో తెలియదు. ఒక పంజాబ్ వ్యక్తి అంట. మరి ఆ పంజాబ్ వ్యక్తిలో ఏమంత ఉందో తెలియదు. కానీ మరి ఆయన తీసుకుందాం అనుకుంటున్నారంట. మళ్ళీ వ్యవసాయం అనే ఒక అమ్మాయి వచ్చిందిగా, మరి అమ్మాయికి గ్రీన్ అయితే ఇచ్చారు మన నవదీప్ గారు. చూడాలి మళ్ళీ అమ్మాయి వస్తుందో రాదనేది. తను వ్యవసాయం చేస్తుందంట, అట్లనే వాళ్ళ డాడీకి కూడా సపోర్ట్ చేస్తుందంట. ఇంకా గవర్నమెంట్ జాబ్ కూడా వేసుకుంటుందంట, ట్రై చేస్తుందంట గవర్నమెంట్ జాబ్కి. ఇంకొక అమ్మాయి తన పేరు తెలియదు కానీ ఫేస్ అంతా కొంచెం కాలినట్టు ఉంటుంది. గా అమ్మాయి అయితే వచ్చింది అనుకోండి. నవదీప్ గారు ఐ లవ్ యూ కూడా చెప్పారు. సో గా అమ్మాయి అనమాట. తను తెలుగుని లెఫ్ట్ నుంచి రాస్తుంది, రైట్లో అద్దంలో చూస్తే కనిపిస్తుంది అనమాట. సో తనలో అలాంటి టాలెంట్ ఉంది. సో ఎటువంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి, ఇప్పుడు ఎంతోమంది అప్లై చేశారు, చాలామంది రిజెక్ట్ అయిపోయారు అనమాట. ఇక రిజెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్లోనే రిజెక్ట్ చేస్తే ఏం కాదు, స్టేజ్ మీద దాకా పిలిచి నువ్వు కరెక్ట్గా వెళ్ళిపో, ఒక 2 సెకండ్స్ అంటే ఒక 50 సెకండ్స్, ఒక 1 మినిట్లో ఒక 20 సెకండ్స్ కూడా సరిగ్గా వాళ్ళ గురించి ఏంటి అసలు ఏం తెలుసు అని నువ్వు కరెక్ట్ కాదని చెప్పేసి పంపేసారంట. చాలా మంది ఇక రీల్స్ చెప్తా ఉన్నారు ఇన్స్టాలో. బిగ్ బాస్ షో అనేది చాలా మట్టికి ఒక స్క్రిప్టెడ్ షోనే అని అంటున్నారు. నేను ఇన్ని రోజులు అనుకోలేదు, కానీ లాస్ట్ టైం నుంచి నాకు ఆ స్క్రిప్టెడ్ షో లాగానే అర్థమైపోతూ ఉందనమాట. కానీ ఎంతో ఇష్టం, కానీ ఎంతోమంది జెన్యున్గా గేమ్స్ ఆడే వాళ్ళకి కదా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. షో వాళ్ళు ఎందుకు ఇలా మిస్టేక్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మరి ఇంత స్క్రిప్టెడ్ షోలో ఈ అగ్ని పరీక్షకి స్క్రిప్టెడ్ వాళ్ళని తీసుకున్నారా, లేకుంటే రియల్గానే హానెస్ట్గా వీళ్ళు కరెక్ట్గా వర్తి అనుకున్న వాళ్ళని తీసుకున్నారా, మరి ఏందో ఏం తెలియదు అనమాట. ఇక ప్రోమో అయితే వచ్చేసింది. ఈ ప్రోమోలు అయితే అబ్బో సూపర్ అనిపించింది నాకు. కానీ అందులో సూపర్గా ఏమనిపించిందంటే మ్యూజిక్ వస్తుంది చూడండి. ఇక మ్యూజిక్ అయితే బాగా అనిపించింది అనుకోర్రి. అందులో ఎక్కువ సూపర్గా ఏమనిపించిందంటే నవదీప్ గారు టాకింగ్ అండ్ శ్రీముఖి గారు. నాకు వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తున్నారు. మరి వీళ్ళిద్దరు అభిజిత్ గారు, బిందు మాధవి గారు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎందుకు అనిపించడం లేదు అనేది ఇక మీ ఒపీనియన్కే వదిలేస్తుంది అనమాట. ఇక అక్కడ కొంతమంది వస్తున్నారు. ఒక అతను చెప్తున్నాడు క్యారెక్టర్ పరంగా నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అలాగే ఉండాలి అని చెప్పేసి. సో అతను నిజంగా సూపర్ అనిపించింది. మరి ఆ అబ్బాయి వస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్లు అయితే రాయండి. మరి ఈ అగ్ని పరీక్షకి లాస్ట్ టైం వచ్చిన కామనర్స్ వస్తున్నారా లేదా అనేది కూడా చాలా మంది అయితే అడిగారనమాట. లాస్ట్ టైం కామనర్స్ ఈ అగ్ని పరీక్షకి ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్గానో మరి ఒక్కొక్కరు అట్లా వస్తూ ఉంటారంట. మరి గేమ్స్ ఇష్టపడా మరి ఏందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ అగ్ని పరీక్షకి అయితే లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే కూడా వచ్చి వెళ్తారంట. మరి వాళ్ళు సెలెక్ట్ అవుతారా, మరి గేమ్స్కి వస్తారా, మరి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వస్తారా, లేకపోతే వీళ్ళు కూడా మళ్ళీ గేమ్స్ పెడతారనేది ఏం లేదు. మరి ఈ అగ్ని పరీక్షకి మీలో ఎంతమంది అయితే అప్లై చేసి ఉన్నారు ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయిరి. మన వీడియోలో ఖచ్చితంగా జెన్యున్గా గేమ్స్ ఆడే వాళ్ళకి పర్ఫెక్ట్గా సపోర్ట్ అయితే నా నుంచి ఉంటుంది అనమాట. ఇప్పుడు గేమ్స్ ఆడకుండా జస్ట్ షోకున్న వాళ్ళకైతే ఇక మనం ఏం చేస్తాం చెప్పారు. ఇప్పుడు గేమ్స్ ఆడే వాళ్ళని జనాలు ఎట్లయినా సరే ఓట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఎవరి వాళ్ళైతే సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు అగ్ని పరీక్షకి సీజన్ 2కి, ఇంకా రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి నేను చెప్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి ముందు చెప్తా, తర్వాత రిజెక్ట్ అయిన వాళ్ళ గురించి చెప్తా. సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీలాగానే గేమ్స్ ఆడండి, మీరు మీలాగే ఉండుర్రి, మీరు మీలాగానే ట్రై చేయరు. అంతేగాని గుంపులో గోవిందలాగా పందుల గుంపులో పోయినట్టుగా గుంపులో గోవిందలాగా ఉండకూర్రి. అట్లనే గాసిప్స్ మధ్యలో కొంచెం దూరంగా అయితే ఉండరు. ఎందుకంటే అక్కడికి
ఇప్పుడు ఎంతోమంది రిజెక్ట్ అయ్యారు, వాళ్ళ బాధ ఎట్లుంటుందో ఖచ్చితంగా రిజెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో అంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళలోంచి మీరు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు అగ్నిపథ్ సీజన్ 2కి పోయిరు కాబట్టి మీరు అక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని, అంటే జనాలల్లో మీరు వడుర్రి, జనాలల్లో మీ గురించి మీ గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోరు. అప్పుడు జనాలే మిమ్మల్ని అగ్నిపరీక్షకి ఇట్లా తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు జనాలలో మీరు కనవలేరు అనుకోరు, జనాల్లో మీరు మీలో ఉన్న టాలెంట్ మీరు జనాలకు చూపించలేరు అనుకోని మీరు అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ పోవడం కష్టమవుతుంది అనమాట. సో గన్లో మీరు ఎంతలా మీ గురించి మీరు 100% ఇవ్వరి. ఇక రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, రిజెక్ట్ అయిన వాళ్ళైతే ఇక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మనకి ఇదే లైఫ్ కాదు, బిగ్ బాసే లైఫ్ కాదు, అగ్నిపరీక్ష లైఫ్ కాదు. ప్రతి ఒక్కరికి బిగ్ బాస్కి పోవాలని చాలా చాలా మందికి ఉంటుంది. అసలు కొన్ని రోజుల క్రితం, కొన్ని ఏళ్ళ క్రితం అయితే బిగ్ బాస్ అంటే అసలు ఎవ్వరు కూడా గింత కూడా దిగకపోతుంది. కానీ ఇప్పుడైతే ఆ కామనెస్ వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీస్ మొత్తం బిగ్ బాస్కి అడిక్ట్ అయిపోయారు అనమాట. అరే బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంతెందుకు, నాకు బిగ్ బాస్ అంటే సీజన్ 1 నుంచి ఇప్పటిదాకా మస్తు పిచ్చి. కానీ అక్కడ నేను 2, 3 సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ చూడలేదు. 4th, 5th, 6th, 7th, 8th, 9th కంటిన్యూగా చూసుకుంటూ వస్తున్నా. ఏ రోజుకైనా నాకు కూడా బిగ్ బాస్కి పోవాలని గట్టిగా అయితే కంకణం తీసేసిన అనుకోరి, గుండెలో కంకణం కట్టుకున్నా. సో ఈ బిగ్ బాస్కి ఖచ్చితంగా పోవాలి, కానీ బిగ్ బాసే మనల్ని పిలవాలి. అగ్నిపరీక్ష పోతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు తీసుకుంటారు. మరి అగ్నిపరీక్ష నుంచి కూడా పిలిపోస్తే వాళ్ళ నుంచి వాళ్ళు చూద్దాం ఇక అనుకుంటున్నా. చూద్దాం మరి ఇక మన డ్రీమ్ ఫుల్ఫిల్ ఖచ్చితంగా అవుతుందని గట్టిగా నమ్మకం ఉంది నాకు కూడా. అయితే రిజెక్ట్ అయిన వాళ్ళైతే మస్తు అంటే మస్తు బాధపడుతున్నారు, మస్తు ఫీల్ అవుతున్నారు, మస్తు ఏడుస్తున్నారు. అరే ఎందుకురా ఏడుస్తున్నారు, ఎందుకు చెప్పుర్రి, మీరు అక్కడ దాకా పోయి వచ్చిర్రు, రిజెక్ట్ అయితే అయ్యిర్రు. ఇప్పుడు అదే లైఫా కాదు కదా. మళ్ళీ పడిపోతూ ఉంటే చిన్నగా ఉన్నప్పుడు బోర్ర పడ్డప్పుడు ఆగిపోతామా? ఒకవేళ మనం అది సక్సెస్ఫుల్గా బోర్ర సరిగా పడి ముందుకు వెళ్ళలేమన్నమాట. అప్పుడు ఆగిపోలేం కదా, మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాం కదా. గట్లనే ఇప్పుడు కూడా మీ లైఫ్లో ఏదైతే రిజెక్ట్ అయిందో ఆ రిజెక్ట్ నుంచి మళ్ళీ ట్రై చేస్తూ ఉండుర్రి. మిమ్మల్ని మీరు సోషల్ మీడియాలో ప్రూవ్ చేసుకోరు, మీరేంటో జనాలు తెలియజేయరు. అంతేగాని రిజెక్ట్ చేసిర్రు, ఎందుకు పిలిచిరు అగ్నిపరీక్ష వాళ్ళు, మాకు ఒక గేమ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు అని చెప్పేసి మీరు బాధపడకుర్రి. ఇప్పుడు మిమ్మల్ని గేమ్ పెట్టలేదు సరే, ఇప్పుడు రివ్యూస్ మిమ్మల్ని చూసి అసలు ఏం జరిగిందో మీ గురించి మాట్లాడతారు. కాబట్టి మీరు ఎట్లయినా ఫేమస్ అవుతారు కదా ఎంతో అంతా. సో ఫేమస్ అయిన టైంలలో మీలో ఉన్న టాలెంట్ని సోషల్ మీడియాలో చూపించుర్రి. ఈ సోషల్ మీడియాలో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని వెనక్కి లాగదు. ఎవరైనా లాగుతుండొచ్చు కానీ టాలెంట్ ఉన్న వాళ్ళని సోషల్ మీడియా వెనకకి లాగదు, ముందుకే తీసుకెళ్తుంది అనమాట. సో జనాల సపోర్ట్ కంపల్సరీ మీకు ఉంటుంది. సో ఎవ్వరు కూడా బాధపడకూరి. మీకు లైఫ్లో ఇదే కాదు, ఇంకా చాలా చాలా ఉంది. సో దాని గురించి కూడా మీరు ఆలోచించుర్రి. ఇప్పుడు ఏదో ట్రై చేసారు, బై లెక్లో మిమ్మల్ని వాళ్ళు పిలిచిర్రు, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏదో ఒకటి జరిగింది, అయిపోయింది. కానీ స్టేజ్ మీద పోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఒక గేమ్ పెట్టకుండా వెనక్కి పంపించేసిర్రు అని ఒక బాధ ఉంటుంది చూడు, అది చాలా మందికి ఉంది. సో వాళ్ళందరి కోసం నేను చెప్తుంది ఏంటంటే దయచేసి ఫీల్ అవ్వకూర్రి. మీరు అక్కడ దాకా పోయారంటే గ్రేట్, అసలు నిజంగా చాలా, నాకంటే కూడా మీరు అందరు చాలా చాలా గ్రేట్, అసలు సూపర్. అసలు నిజంగా మీరు అస్సలు ఫీల్ అవ్వకూరి, అస్సలు బాధపడకూరి. మీరు ఇంకా ట్రై చేస్తూ ఉండూరి. మీ ఇప్పుడు పడుతూ లేస్తూ ఉంటేనే ఏదో ఒకరి సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. సక్సెస్ అంత ఈజీగా మంచి వాళ్ళకు రాదు చెప్తున్నా నేను. అడ్డదిడ్డంగా పోయినోనికే ముందు సక్సెస్ వస్తుంది, గట్టిగా కష్టపడేటోనికి సక్సెస్ అనేది లేట్గానే వస్తుంది. అరే మనం గింత లేట్గా వచ్చి సుఖపడేది ఎప్పుడు అనుకుంటారు చూడు, గట్లేం ఫీల్ కాకూరి. మన వెనకాల మన పిల్లల కోసం మనం కష్టపడాలి, అది మైండ్లో పెట్టుకొని మీరు కష్టపడుతూ ఉండూరి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇక ఈ అగ్నిపరీక్ష సీజన్ 2 అయితే 15వ తారీఖు స్టార్ట్ అయిపోతుంది. మరి ఈ జడ్జెస్లా నేనైతే శివాజీ అన్న ఉంటాడని ఖచ్చితంగా అనుకున్నా, కానీ శివాజీ అన్న అయితే లేడనమాట. ఈ ముగ్గురు అయితే వచ్చారు, నవదీప్ గారు అయితే ఉన్నారు ఓకే, కానీ ఈ ఇద్దరు ఇట్లా బిందు మాధవి గారు, అభిజిత్ గారు అయితే నిజంగా ఫుల్ డిసప్పాయింట్ అనమాట. వీళ్ళిద్దరు ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే బాగుండేదని నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్లో తెలియదు. ఇక శ్రీముఖి గారు అయితే జడ్జిగా పెట్టాల్సిన శ్రీముఖి గారిని అనిపించింది నాకు, నిజంగా అనవసరంగా హోస్ట్గా పెట్టరేమో అనిపిస్తుంది. అంత బాగా చేస్తారు శ్రీముఖి గారు కూడా. సో శ్రీముఖి గారు కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కానీ వచ్చిన వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేదిగా వాళ్ళని మనం ఖచ్చితంగా సోషల్ మీడియాలో చూసే ఉంటాము. సోషల్ మీడియాలో చూసిన వాళ్ళే వాళ్ళందరూ వచ్చారు. అండ్ ఇంకొకటి ఉప్పల్ బాల్ని రిజెక్ట్ చేసిరంట. ఉప్పల్ బాల్ని రిజెక్ట్ చేస్తే ఎట్లా చెప్పురి, ఉప్పల్ బాల్ ఉండుంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నా మస్తు అంటే మస్తు ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఉప్పల్ బాల్ రిజెక్ట్ చేసిన అని చెప్పేసి చాలా మంది అయితే అన్నారనమాట.
ఇప్పుడు ఆయనకు ఒక గేమ్ అవన్నీ ఏం లేకపోయినా కానీ ఎంటర్టైన్మెంట్ టాకింగ్ పవర్ ఉంది. ఇప్పుడు తనకి ఎవరెవరిలాగా మాట్లాడుతామంటే అవన్నీ కూడా చేసి చూపించినట్టు. మరి గట్టెట్లో ఉపాలబాలను రిజర్వ్ చేసినా నాకైతే అర్థమే కాలేదు. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, టాకింగ్ పవర్ అండ్ గేమ్స్. ఈ 3 క్వాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. మరి బిగ్ బాస్ హౌస్లో ఉండవలసిన వాళ్ళు ఉన్నారా లేదా అనేదిగా ఈ సెప్టెంబర్ 6కి అయితే తెలుస్తుంది అనమాట. ఈ ఆగస్టు 15th రోజు అయితే ప్రతి ఒక్కరు రెడీగా ఉండరు. నా రివ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. అండ్ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కంపల్సరీగా వస్తాయి. సో మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీ అవసరం మామ. ప్లీజ్ జర లైక్ అయితే కొట్టురి మామ. ఎవరో అయితే మన వీడియో చూస్తున్నారు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మామలు, ఇక ప్లీజ్ 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 సపోర్ట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. మన ఛానల్ అయితే నిజంగా చెప్తున్నాయి, మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీ రూమ్లో నేను అస్సలు లైఫ్లో తీర్చుకోలేను. ఖచ్చితంగా నేను ఎంతైతే ఎదుగుతున్నానో నా వెనకాల మిమ్మల్ని కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో అది ఏ రకంగా అనేది ముందు వీడియోలో చెప్తా ఉంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బై.